నమస్కారం సిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేట సమీపంలో పసుమరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై ఫిర్యాదు. కేసు నమోదు చేసిన చిలకలూరిపేట రూరల్ పోలీసులు. చికెన్ వేస్ట్ తో చేపలకు ఆహారం, కలుషితమవుతున్న చేపలు. చిలకలూరిపేట కోర్టులో మెగా లోక్ అదాలత్ 562 కేసులు పరిష్కారం చేసిన జడ్జి నరేందర్ రెడ్డి. చిలకలూరిపేట వద్ద రోడ్డు ప్రమాదం, ఒకరికి తీవ్ర గాయాలు. లారీ బైక్ ఢీకొన్న ఘటనలో వ్యక్తికి గాయాలు. నాదెండ్ల అప్పపురం దారిలో రోడ్డు ప్రమాదం, గోతులపడి సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి. వివాహాన్నిచ్చే తాంబూలాల వేడుకకు ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ హాజరయ్యారు. నూతన వధువులకు ఆశీర్వాదాలు తెలిపారు. నాదెండ్ల మండలం గణపురం గ్రామానికి చెందిన జంపాని శ్రీనివాసరావు కుమారుని వివాహాన్నిచ్చే తాంబూలాల వేడుక బాపట్ల జిల్లా బల్లికొరువ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్, సోమేపల్లి వెంకట సుబ్బయ్యలు హాజరై కాబోయే నూతన వధువులను నవీన్ కుమార్, నాగలక్ష్మి సౌజన్యులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వధువుల భవిష్యత్తు జీవితం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించి వివాహ వేడుక విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జంపాని సత్యం, వైరటి హిమవంతరావు, బొప్పుడి రామారావు, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. పద్మశాలి సంఘం నాయకులు జంజనం వెంకట్రావు మాతృమూర్తి మృతికి ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ సంతాపం తెలిపారు. చిలకలూరిపేట పట్టణ పద్మశాలి సంఘం నాయకులు జంజనం వెంకట్రావు తల్లి సుబ్బులు గది రాత్రి మృతి చెందారు. విషయం తెలుసుకున్న శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ సాలిపేటలోని వారి స్వగృహానికి చేరుకుని సుబ్బులు పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముప్పవరపు శివనారాయణ, నందం తిరుపల్లి, నందం సాంబయ్య, నందం సుబ్బారావు, జంజనం సాంబయ్య, జంజనం ఆంజనేయులు, ఆరుగళ్ల కనకయ్య, సోడాంచి, జల్లెడ గణేష్, అవ్వారు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మండల పరిధిలోని పసుమరు గ్రామ సమీప జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి చీరాల వైపు వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కార్ చీరాల నుంచి చిలకలూరిపేట వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. పోలీసుల వివరాల ప్రకారం హైదరాబాద్ కు చెందిన TS07JE2228 నెంబర్ గల స్విఫ్ట్ డిజైర్ కార్ పసుమరు గ్రామ పరిధిలోని జాతీయ రహదారి మలుపు వద్దకు చేరుకున్న సమయంలో చీరాల డిపోకు చెందిన AP27TY9933 నంబర్ గల హైర్ బస్సు డ్రైవర్ అతివేగంగా నడిపి కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై హైదరాబాద్ చెందిన ఎలక గోపి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పసుమరు గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని పోలీసులు వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రతిరోజు వాహన తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అన్న నీది ఇక్కడ తగిలిందంటే అర్థం చేసుకో బంపరు.
ఇప్పుడు అన్న నీది ఇక్కడ తగిలిందంటే అర్థం చేసుకో బంపర్. నువ్వు ముందర ఉన్నావు, ఆయన హైవే మీద వస్తున్నాను సార్, మస్తు క్రాస్ అవుతుంది. మీరు స్లో అయ్యేలోగా సడన్గా మళ్ళీ ఎక్సిలేటర్ ఇచ్చి డాష్ ఇచ్చాను. డాష్ చేయడం వల్ల సడన్గా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినాయి. ఎంతమంది ఉన్నారు కార్లు? మీరు అందరికి దెబ్బలేగా? తగలేదు సార్, ఇద్దరికి తగిలింది. ఓకే, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్ నుంచి వస్తున్నాం, చీరాల చూద్దామని వస్తున్నాం. ఓకే, మళ్ళీ మేము స్లోగా మాట్లాడుకుంటూనే వస్తున్నాం. మేము మొత్తం పడుకు చేయలేదు, మా అప్పుడు మొత్తం కూడా లేదు. స్లోగా నడుచుకుంటూ వస్తున్నాం. సడన్గా బస్సు ఆపిండు, మళ్ళీ ఒకేసారి స్పీడ్గా వచ్చేసాడు. వచ్చి ఇంక డ్రైవర్ లేడు, పక్కన వాళ్ళందరూ డ్రైవర్ తప్పు ఏమన్నా డ్రైవర్ లేడు, వెళ్ళిపోయాడు. ఉద్దేశం వెళ్ళిపోయాడు. పక్కన వాళ్ళందరూ అంటూనే ఉన్నారు డ్రైవర్ తప్పు అసలు ఎగిపోయాడు, డ్రైవర్ పట్టుకున్నాడు. నరసరావుపేటలోని రావిపాడి రోడ్డు నందు గల వాగ్దేవి డిగ్రీ కాలేజీలో ఈ నెల 13వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించబడుతోంది. ఈ జాబ్ మేళాని మ్యాజిక్ వస్ట్ ఇండియా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో శాసనసభ్యులు చదరవాడ అరవింద్ బాబుచే ప్రారంభించనున్నారు. ఈ జాబ్ మేళాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్ చదివినటువంటి ప్రతి ఒక్కరూ అర్హులే. 2015 నుంచి 2026 వరకు చదివిన వారు అందరూ ఎవరైనా పాల్గొనవచ్చు. సుమారు 20 పైగా కంపెనీలు, 1000 పైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించబడుతోంది. ఎంపికైనటువంటి అభ్యర్థులకు స్పాట్ ఆఫర్ లెటర్ ఇష్యూ చేయబడుతోందని పేర్కొన్నారు. కావున ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఏ కాలేజీలో చదివినా, ఎక్కడ చదివినా ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగం పొందే అవకాశాన్ని నరసరావుపేటలోని అటానమస్ కాలేజీ అయిన వాగ్దేవ్ డిగ్రీ కాలేజీ మీకు వేదిక కానుందని కళాశాల ప్రిన్సిపాల్ కపిలవాయి రాజేంద్ర ప్రసాద్, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు, చైర్మన్ కాటర్ రామకోటేశ్వరరావు, డైరెక్టర్స్ ఓగూరు నాగేశ్వరరావు, మధుల కోటేశ్వరరావు, సూదా సురేష్ బాబు, పాసం కృష్ణారావు, ఇస్కేపల్లి కృష్ణ కిషోర్ తెలియజేశారు. ఈ ప్రాంగణ ఎంపికలలో ఆసక్తి ఉన్న యువతి యువకులు 13/3/2026 తేదీన ఉదయం 9 గంటలకు కళాశాలలో మీ పేరును రిజిస్టర్ చేసుకోగలరు. ప్రాంగణ ఎంపికలలో పాల్గొనే వారు రెజ్యూమ్ తీసుకొని హాజరై ఈ సదవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కళాశాల యాజమాన్యం కోరింది. నరసరావుపేట మండలం కేతముక్కుల అగ్రహారం, లింగంగుంట్ల, చిలకలూరిపేట, వెనుకొండ తదితర ప్రాంతాలని చేపల చెరువులో కలిపిన కోళ్ల వ్యర్థాలతో కలుషితమయ్యాయి. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపి, తురకపాలెం, పమిడిపాడు, డొంకు వద్ద చెరువులో ప్రమాదకర ఫంగస్ చేపల పెంపకం జరుగుతోంది. రెస్టారెంట్లు, హోటల్స్ కు తక్కువ ధరకు ఈ చేపల విక్రయం, క్యాట్ ఫిష్, రూప్చంద్ చేపలు కూడా దానాగా కోళ్ల వ్యర్థాలు వెళుతున్నాయి. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన కోళ్ల మాంసం వ్యర్థాలను తొండపి చెరువులో కలుపుతుండగా ముప్పాళ్ల పోలీసులు పట్టుకున్నారు. వెనుకొండ, మాచర్ల, నకరికలకు చెందిన కొంతమంది వ్యాపారులు మాఫియా సిండికేట్ గా కోడి మాంసం వ్యర్థాలు సేకరించి చేపల చెరువులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రమాదకర బ్యాక్టీరియా, వైరస్ వ్యాపించి ప్రజలు, పశువుల ఆరోగ్యం దెబ్బతింటున్న అధికారులు పట్టించుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయకుండా మామూలు తీసుకుని మాఫియాకు పశువుగా మత్స్యశాఖ యంత్రాంగం సహకరిస్తున్నారని ఆరోపణలు తరచూ వస్తున్నాయి. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం చిలకలూరిపేటలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ విజయవంతంగా ముగిసింది. చిలకలూరిపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో నిర్వహించిన ఈ లోక్ అదాలత్ లో మొత్తం 562 కేసులను రాజీ మార్గంలో పరిష్కరించారు. ఈ సందర్భంగా 1,78,77,543 విలువైన పరిష్కారాలు నమోదయ్యాయి. వివిధ రకాల కేసులను ఇరుపక్షాల అంగీకారంతో సామరస్యపూర్వకంగా పరిష్కరించడం జరిగింది. పరిష్కరించిన కేసులో సివిల్ కేసులు 44, క్రిమినల్ కేసులు 117, మ్యాట్రిమోనియల్ కేసులు 4, డొమెస్టిక్ వైలెన్స్ కేసులు 5, సమ్మరీ ట్రయల్ కేసులు 390 ఉన్నట్లు న్యాయాధికారులు తెలిపారు. జాతీయ లోక్ అదాలత్కు న్యాయవాదులు, పోలీసు అధికారులు, కక్షిదారులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సహకారం అందించారు. రాజీ మార్గం ద్వారా కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని న్యాయాధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ చైర్మన్ చైతన్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కె నరేంద్ర రెడ్డి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎస్ఎం సుభాని పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన న్యాయవాదులు, పోలీసు అధికారులు, కక్షిదారులకు న్యాయమూర్తులు కృతజ్ఞతలు తెలిపారు. చిలకలూరుపేట మండలంలోని కొండపాడు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పీకల దాకా మద్యం సేవించిన ఓ గూడ్స్ వాహన డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి
ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న వ్యక్తి కాలు నుజ్జునుజ్జే పరిస్థితి విషమంగా మారింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మార్కాపురంలో లోడ్ దించి తిరిగి విజయవాడ వెళ్తున్న అశోక్ లేలాండ్ గూడ్స్ వాహనం నరసరావుపేట మీదుగా చిలకలూరుపేట వైపు వస్తోంది. అదే సమయంలో చిలకలూరుపేట నుండి కొండపాడు వెళ్తున్న నాగూర్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని ఆ గూడ్స్ బండి డ్రైవర్ ముందు నుంచి అతివేగంగా వచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నాగూర్ కాలు 3 ముక్కలుగా విరిగిపోయి తీవ్ర రక్తస్రావం జరిగింది. వెంటనే బాధితుడిని చిలకలూరుపేటలోని ఆర్కే ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి వైద్యులు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన గుంటూరు ఆసుపత్రికి తరలించారు. నాదెండ్ల మండలంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో గోతిలో పడి నిదురుపాలకు చెందిన కేరళలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న అనిల్ కుమార్ దుర్మరణం చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు నాదెండ్లు తమ బంధువులు మృతి చెందడంతో ద్విచక్ర వాహనంపై నాదెండ్ల అప్పాపురం మధ్య డొంక రోడ్లో వాహనం అదుపు తప్పి గోతిలో పడ్డాడు. 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్ కి తరలించగా మృతి చెందాడు. ఎస్ఐ వెంకటేశ్వరు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని పిఆర్ విజ్ఞాన కేంద్రంలో ఆదివారం రైతు సంఘ మండల కమిటీ సమావేశం నిర్వహించారు. మండల రైతు సంఘం అధ్యక్షుడు అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి 8 గ్రామాల నుంచి 14 మంది కమిటీ సభ్యులు హాజరయ్యారు. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల పంపిణీ కోసం ప్రవేశపెట్టిన యాప్ రైతులకు అనుకూలంగా లేదని, వెంటనే దానిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతు సేవా కేంద్రాల ద్వారా విత్తనాలు, అవసరమైన ఎరువులను సకాలంలో అందుబాటులో ఉంచాలని, పంటలకు గిట్టుబాటు ధర అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి గ్రామంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గ్రామాల వారీగా గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ క్రాప్ ఆధారంగా పంటల బీమాను ప్రభుత్వం పూర్తిగా అమలు చేయాలని, గ్రామ యూనిట్ ప్రాతికగా తీసుకుని బీమా వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎరువుల యాప్లోని నిబంధనల వల్ల సాధారణ రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందే పరిస్థితి ఉండదని నాయకులు విమర్శించారు. గతంలో సిసిఐ పత్తి కొనుగోలు కోసం తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్లు నమోదు కాకపోవడంతో అనేక మంది రైతులు ప్రైవేట్ దళాలకు పత్తి విక్రయించాల్సి వచ్చిందని గుర్తు చేశారు. అదే పరిస్థితి ఎరువుల యాప్ వల్ల కూడా ఏర్పడే ప్రమాదం ఉందని, యాప్ లో నమోదు కాకపోతే రైతులకు ఎరువులు అందక దిగుబడి తగ్గే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్న రైతులు ఎరువుల కొరతతో మరింత నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. రైతులందరూ ఈ అంశంపై గ్రామ స్థాయిలో చర్చించి సంఘటితంగా ముందుకు వచ్చి తమ హక్కులను సాధించుకోవాలని రైతు సంఘం పిలుపునిచ్చింది. పల్నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నందు అదనపు ఎస్పీ బాధ్యతలను స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ నేరాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ మరియు ప్రజలకు వేగంగా న్యాయం అందించే దిశగా ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. 2022 బ్యాచ్ కు చెందిన రోహిత్ కుమార్ చౌదరి ఐపీఎస్ గ్రే హౌండ్స్ నందు తాడిపత్రి నందు అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తూ బదిలీపై పల్నాడు జిల్లాకు రావడం జరిగింది. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన మధురమైన గాత్రంతో కోట్లాది మంది అభిమానులు అలరించిన ప్రముఖ నేపథ్య గాయని సిస్ట్ల జానకమ్మ మృతి పట్ల చిలకలూరుపేట ఆదిత్య బ్రాహ్మణ సంఘం తీవ్ర సంతాపం తెలిపింది. చిన్నారి పున్నారి కిట్టయ్య వంటి ఎన్నో మధురమైన గీతాలతో శ్రోతల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన జానకమ్మ సంగీత సామ్రాజ్యంలో మహారాణిగా గుర్తింపు పొందారని సంఘం సభ్యులు పేర్కొన్నారు. దాదాపు 5 దశాబ్దాల పాటు తెలుగు సహా దేశంలోని అనేక భాషల్లో వేలాది పాటలు ఆలపించి తన గానంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా చిలకలూరుపేటలోని ఆదిత్య బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జానకమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు ఏక మారుతి రామశర్మ, కార్యదర్శి చంద్రమౌళి, కోశాధికారి శేషగిరిరావు తదితర సంఘ సభ్యులు పాల్గొని జానకమ్మ సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. చిలకలూరుపేట పట్టణంలోని కృష్ణమహల్ సెంటర్లో ప్రతి సంవత్సరం నిర్వహించే సంప్రదాయ ప్రభ ఉత్సవాలను ఈ ఏడాది కూడా రైతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వ్యవసాయం సుభిక్షంగా సాగాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు ఆశాజనకంగా పండాలని ఆకాంక్షిస్తూ రైతులు భక్తి శ్రద్ధలతో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణమహల్ సెంటర్ నుంచి ప్రభను ప్రత్యేకంగా అలంకరించి నగరోత్సవం నిర్వహించారు. మేళ తాళాలు, భక్తి గీతాల నడుమ సాగిన ప్రభ ఊరేగింపు పట్టణ ప్రజలను ఆకట్టుకుంది. పెద్ద సంఖ్యలో రైతులు, భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణమహల్ సెంటర్ నుంచి ప్రారంభమైన ప్రభ ఊరేగింపు నాదెండ్ల వినాయకుడి ఆలయం వరకు కొనసాగింది. అక్కడ భక్తులు మొక్కుబడి కార్యక్రమం నిర్వహించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామాలు, పట్టణాలు సుభిక్షంగా ఉండాలని, రైతుల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని ప్రార్థించారు. ప్రతి ఏడాది ఆనవాయితీగా నిర్వహిస్తున్న ఈ ప్రభ ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు రైతుల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్నాయని పలువురు పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేపట్టారు.
ఈవీఎస్ఎస్సీ న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.